ఇష్టపడేవారైతే ఈ కార్యక్రమం అంతం వరకు ఉండండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మీ అందరూ తెలిసినట్లు ఎవరు ప్రే కార్యక్రమము ఇంచుమించు సంవత్సరం వరకు కొనసాగిస్తున్న దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి పౌలు రాసిన ఉత్తరముల్లో అన్ని ఉత్తరములు మనం ముగించాం. 14వ ఉత్తరము పౌలు రాసిందా లేదా అనేది ఒక సందేహ రీతిగా ఉంది కాబట్టి అయినప్పటికీ దానిని మనము ధ్యానించాలని హెబ్రీయులకు రాసిన పత్రికను తీసుకున్నాను. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక ఎంతో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ థియాలజిక్, అనేక మర్మములతో, అనేక ఆత్మీయ విషయాలతో, అంత మాత్రం కాదు, ఎక్కువ థియాలజీతో నింపబడిన ఒక పుస్తకం. ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొంచెము మనసు పెట్టాలి. కష్టమైనది ఏది లేదు. మన జాగ్రత్తకి వింటే కష్టమైనా సరే అది మన సులువుగానే ఉంటుంది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికని మనం ధ్యానిస్తున్నాం. ఇప్పటికీ మనం 3 అధ్యాయాలు ముగించాం. 4వ అధ్యాయం మనం వచ్చున్నాం. ఈ 4వ అధ్యాయంలో ఉన్న దేవుడు మనతో ఏం మాట్లాడతారో మనం చూద్దాం. మరి ఈరోజు ఈ 4వ అధ్యాయాన్ని ఇంచుమించు 13 వచనాల వరకు మీతో ఈరోజు పంచుకోవాలని ఆశిస్తాం. మిగిలిన వచనములు రేపు మరలా, ఎందుకంటే మిగిలిన వచనములు 5వ అధ్యాయము ఒకే భాగంగా కనబడుతుంది కాబట్టి అది రేపు మనం ధ్యానిద్దాం దాని విషయం. సో ఈరోజు మన దేవుడు మనతో ఏం మాట్లాడుతారో మనం చూద్దాం. దయచేసి మీ పనులన్నీ పక్కన పెట్టండి, కొంచెంసేపు దేవుని వాక్యం వినండి, దేవుని దీవెనలు పొందండి. మరి ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళకముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం. ఇంతవరకు కృప చూపించి నడిపించి నీ వాక్యాన్ని బోధిస్తానికి సహాయం చేస్తున్న దాన్ని బట్టి వందనములు తండ్రి. నన్ను నీ శిలువ చాటు మరుగుపరచు, నీ మాటలు నా నోట్లో ఉంచు. ఈ సమయాన్ని ఆశీర్వదించమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదువుదాం. మీరు కూడా బైబిల్లో చూడండి, నాతో పాటు దేవుని వాక్యాన్ని ఆలకించండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయెను. కాగా జగత్తుత్పత్తి నాది వేయనప్పుడే ఆయన కార్యములన్నీయు సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించిరి. విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరి ఈరోజు ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మనకి విశ్రాంతిని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఎంతమందికి విశ్రాంతి ఇష్టం అండి? పడుకుంటాం, జనరల్గా విశ్రాంతి రిలాక్స్ అవుతుంటాం. చాలామంది ఫోన్లు వచ్చాక మనకి ఉన్న సమయాన్ని కూడా, ఉన్న సమాధానమైన సమయాన్ని కూడా దోచుకుంటుంది కదండి. పాత దినాల్లో ఇంట్లో సమస్య ఉంటే ఆ సమస్య తల్లిదండ్రులకు కానీ, రక్త సంబంధులకు కానీ, లేకపోతే తెలిసిన వారికి తెలియాలనుకుంటే దాన్ని టెలిగ్రామ్ రూపంలో పంపించాలి. ఫోన్లు ఎక్కడున్నాయి? మరి మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి కొంచెం పక్కన ఒక మెకానిక్ షాప్ ఉంటుందన్నమాట. సో ఆ మెకానిక్ షాప్ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది. సో వారు ఫోన్ చేస్తానని చెప్పినప్పుడు వారు మాకు కబురు పెడతారు, ఇలా మీ ఫోన్ వచ్చిందండి, మీరు ఇలాగా పలానా సమయానికి మీరు రండి అన్నప్పుడు మేము వెళ్ళి ఆ కొన్ని నిమిషాలు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి అప్పుడు వారితో ఫోన్ చేసే వారితో సంభాషించాలి. కానీ ఈ రోజులు అలా కాదు కదా. ప్రతి ఒక్కరికి ఏమన్నాయండి, వైర్లెస్ ఫోన్స్ ఉన్నాయి. ఎక్కడ పెడితే అక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఇంట్లో లేకపోతే ఏదైనా పరిస్థితిని వెంటనే మనము అది ఇతరులు తెలియపరుస్తానికి ఆస్కారంగా ఉంది. మంచి విషయాలైతే సమస్య లేదు, కానీ చిన్న చిన్న గొడవలు, కొట్లాట్లు, మనస్తాపాలు ఈరోజు సెల్ ఫోన్లోనే ప్రేమించుకుంటున్నారు, సెల్ ఫోన్లోనే వివాహం చేసుకుంటున్నారు, సెల్ ఫోన్లోనే గొడవలు పెట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. కానీ విశ్రాంతి అనేది దేవుడు మానవుడికి ఇవ్వాల్సిన ఆశించాడు. దేవుడు సృష్టిని చేసినప్పుడు 6వ దినమున మనిషిని చేశాడు. 7వ దినమున ఏం చేశాడంటే, 7వ దినమున ఏది చేయలేదు, విశ్రాంతిని కలుగు చేశాడు. విశ్రాంతి ఈరోజు మనుషులకి విశ్రాంతి లేని వారుగా ఉన్నారు. అడాడుగా భోజనం చేస్తాము, అడావుడిగా పడుకుంటాము. ఒక ఆయన అన్నాడు, ఇంకా నేను భోజనం చేయాలి, పడుకోవాలి, ఈ 2 పనులు ఉన్నాయండి అన్నాడు. ఏంటంటే ఈ కూడా పనులేనా? ఈరోజు మానవుడు
వారి జీవితాన్ని ఆనందిస్తానని మర్చిపోతున్నారు. దేవుడిచ్చే భాగ్యముని, దేవుడిచ్చిన ఆయుష్ని, శ్వాసని ఉల్లాసిస్తూ మానేసి దేవుడిచ్చిన ఈ జీవితాన్ని అనేకమైన ఒత్తిళ్లు పెట్టుకొని అనేక ఆలోచనలతో తన జీవితాన్ని ఎక్కువ నిరాశతో ఉంటే మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, దేవుడు మన విశ్రాంతి కలుగు చేసేవాడు. 7వ దినమున మనం చూసినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. మీ బైబిల్ కూడా మీరు తెప్పచ్చు. 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. చదవండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. 7వ దినమున ఉంది. 7వ దినమున ఆయన విశ్రాంతి కలుగు చేశాను. ఈరోజు అందుకే ఆదివారమున పునరుద్ధాన దినమున మన మందిరానికి వెళ్ళి విశ్రాంతి దినమున ఏం చేస్తామంటే దేవుని స్తుతిస్తాం. అది దేవుని దినం. అది దేవుని సన్నిధిలోనే ఒక విశ్వాసికి విశ్రాంతి ఉంది. దేవుడు ఎక్కడ నివసిస్తాడో అక్కడే మనకి సమాధానం, సంతోషం ఉంది. చూడండి, ఈ విశ్రాంతి అనే పదాన్ని మరి మనం చూసినట్లయితే 7 మార్గాల్లో 7 విధాలుగా ఒక థియోలాజియన్ జాన్ ఓవెన్ అనే వ్యక్తి చెప్పాడు. మొదటిగా విశ్రాంతి అంటే దేవునితో సమాధానం. రెండవది విశ్రాంతి అంటే పాపము నుంచి విడుదల, దేవుని ఆత్మతో నింపబడి ఆయన ఆరాధిస్తాం. మూడవది ధర్మశాస్త్రము నుంచి విడుదల. మోషే ధర్మశాస్త్రం సెలవిస్తుంది ఏమండి విశ్రాంతి దినం యేసుప్రభుని కూడా వారు ఆపాసించారు. విశ్రాంతి దినమున నువ్వు ఎందుకు స్వస్థపరిచావు, విశ్రాంతి దినమున నువ్వు ఎందుకు ఆ కార్యం చేసావు, ఈ కార్యం చేసావు అని వారు యేసు ప్రభువులో దాన్ని కొరత కనుక్కుంటూ మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం విశ్రాంతి దినం అనేది అది నీకు స్వేచ్ఛ రూపములో నిన్ను దేవుణ్ణి ఆరాధించేది. నువ్వు దేవుణ్ణి స్తుతించవచ్చు, ఆ దినమున దేవుని నువ్వు కొనియాడచ్చు, నువ్వు పాటలు పాడవచ్చు. ఒక ఆరాధన అంటే మనం చాలా సమాజం కూడినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, కానీ నువ్వు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఆ రోజు దేవుణ్ణి గణపరిచే రీతిగా నువ్వు ఆ దినం నువ్వు ప్రవర్తించవచ్చు. ఇంకోటి విశ్రాంతి అంటే ఆ విశ్రాంతి దినము దేవుడు ఆనందించే దినం అండి. ఎందుకంటే ఆ దినమున మనం దేవుని సన్నిధిలో కూడినప్పుడు, దేవుని సన్నిధిలో మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు తన బిడ్డలను చూసి ఆనందించే సమయం. ప్రభువు విశ్రాంతిని మానవుడికి కలుగు చేశాడు, కానీ మానవుడైతే విశ్రాంతిని మర్చిపోయాడు. విశ్రాంతి దినమును కూడా ఉద్యోగం పోతాం, విశ్రాంతి దినమును కూడా వారు సొంత పనులు చేసుకుంటాం, విశ్రాంతి దినమును కూడా దేవుని నిర్లక్ష్య పెట్టేవారు ఈరోజు అనేక మంది చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే 2వ వచనం మనం చూసినట్లయితే, ఈ మొదటి 2వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ హెబ్రీయులకు రాసిన ఈ పత్రిక రాసిన గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మీరు జాగ్రత్తగా పాటించండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా మీరు గమనించండి. చూడండి, దేవుడు తన బిడ్డలకి నిరంతరమైన విశ్వాసం ఇవ్వాలనుకుంటున్నాడు, విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాడు. విశ్రాంతి మనకి శాశ్వతమైన విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాడు. విశ్రాంతి అనేది ఈ లోకం ఇచ్చే విశ్రాంతి లాంటి కాదు. చాలామంది విశ్రాంతి తీసుకుంటానని చెప్పి హాలిడేలకు వెళ్తుంటారు, లేకపోతే బీచ్కి వెళ్తుంటారు, లేకపోతే పార్కులు వెళ్తుంటారు, లేకపోతే సినిమాలు వెళ్తుంటారు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కొంచెం ఎక్లితనంగా మాట్లాడుకుంటుంటారు. అలాంటి విశ్రాంతి కాదు దేవుడిచ్చే విశ్రాంతి నీ హృదయంకి ఉల్లాసం కలుగు చేసేది, నీ జీవితానికి ఆనందాన్ని సృష్టించేది, నీ బ్రతుకుకి నిరీక్షణ కలిగేది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం ఒక మాటను చూస్తున్నాం. చూడండి, అక్కడ ఆ మాటను మీరు చదవండి, ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 21:4 వచనం చూడండి ఒకసారి. మనం 3 నుంచి చదివితే ఇంకా బాగుంటుంది. 3 నుంచి చదవండి దయచేసి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును.
మరణము ఇంకా ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను వారికి ఉండదు. ఏమండి చూడు, చూసినట్లయితే నీకు నొప్పి ఉంటే నువ్వు విశ్రాంతిగా ఉండలేవే. ఏమండి నీకు కన్నీరు మరణం ఇంట్లో ఉన్నప్పుడు ఎలా పడుకుంటావు? దుఃఖంతో ఉన్నప్పుడు నువ్వు సమాధానం ఉండగలవు? నువ్వు ఎలా సంతోషంగా నీ ప్రాణం ఎలా ఉల్లాసించగలదు? ఆకలిగా ఉన్నప్పుడు, నొప్పితో ఉన్నప్పుడు, పోరాటంతో ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలాగ విశ్రాంతి కలగలవు? చూడండి, దేవుడు తన ప్రజలకు విశ్రాంతి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అంటే ఇంకో మాట చెప్పాలంటే దేవుడే స్వయంగా తన సన్నిధిలో మనల్ని పెట్టుకోవాలని ఆశిస్తున్నాడు. ఏమంటే చాలాసార్లు వివాహం అయ్యాక చాలామంది సహోదరులు వారు పుట్టింటికి వెళ్తుంటారు. పుట్టింటికి వెళ్ళాక అమ్మని చూసిన వెంటనే వారు చక్కగా విశ్రాంతి తీసుకుంటారు. మంచి భోజనం చక్కగా వాళ్ళ అమ్మగారు వండి పెడతారు. ఏమండి వారు ఇంట్లో బాధ్యతలు అనేవి వారు చేయకుండా వారు చక్కగా విశ్రాంతి తీసుకుంటాం మనం చూస్తున్నాం. అందుకే గర్భిణీ స్త్రీలు జనరల్గా వారి తల్లింటికి పుట్టింటికి పంపిస్తారు. ఎందుకంటే అక్కడ తల్లి వారిని చక్కగా చూసుకుంటుంది. వారికి సమయానికి ఏం కావాలో వారికి పెడతాం, వారిని చక్కగా వారిని గమనిస్తాం అనేది అది చాలా వరకు భర్తల వల్ల అసాధ్యం. అందరూ కాదు, కొందరు చాలామంది అలా చూసుకోలేరు, తల్లి చూసుకున్నట్టు. కానీ తల్లి ఎలాగా తన కూతురిని ఆ ప్రసవ సమయంలో ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది, ఎలాగా ఆ కూతురికి తల్లి ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుంది. అలాగే దేవుడు మన తల్లి, ఆయన మన తండ్రి. ఈ లోకయాత్రలో మనం ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇక్కట్లు, మనం ఎన్ని స్థితిగతులు వెళ్ళినప్పుడు, మనం రాత్రిని పగలు వేసారిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, నలిగిపోయినప్పుడు, ఈ పోరాటాలు అన్నమాట ఈ సతమతం అవుతున్నప్పుడు, అర్థం కాని మార్గంలో మనం ఉంటున్నప్పుడు మనకి విశ్రాంతి కలిగజేయాలని ఆశిస్తున్నాడు మన ప్రభు. చూడండి, యేసు ప్రభు శిలువ యాగము, మరణము మనల్ని ప్రభువు తన రాజ్యములో చేర్చుకోవాలి. తన రాజ్యంలో ఏముంది? ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఏముంది? మనకి సమాధానం ఉంది, మనకి సంతోషం ఉంది. ఈ లోక యాత్రలో మనము ప్రవేశిస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మనము నిరీక్షణ ఈ లోకం మీద ఉంచకూడదు. ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు. నిత్యమైన దేవుని రాజ్యము అది శాశ్వతమైనది. అంత మాత్రమే కాదు, 2వ వచనం ఒకసారి చదువుదాం. వారికి ప్రకటింపబడినట్లు ఎవరు వీరు? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఐగుప్తు ప్రాంతముని నుంచి వారిని 400 సంవత్సరాలు బానిసతనం నుంచి బయటికి తీసుకొచ్చాక వారికి ఎడారిలో ఆహారం ఇస్తూ, నీరు ఇస్తూ, నీడగా పని చేయకుండా ఆహారం పెట్టాడండి దేవుడు. మామూలు కాదు. 40 సంవత్సరాలు వారిని తన ప్రాణములా కాపాడాడు దేవుడు. కానీ వీరు ఏం చేశారు చూడండి, దయచేసి చదవండి. మనకు సువార్తను ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయెను. వాక్యం విన్నారు, దేవుని కార్యాలు చూశారు, దేవుని గొప్పతనాన్ని గ్రహించుకున్నారు. కానీ వారు విశ్వాసము దేవుని ఎదుట లేదు. కాబట్టి ఏం చేశారు తెలుసా అండి? వారు దేవుని సనిగారు. మనం కీర్తనలు 95వ అధ్యాయం మీరు చూసినట్లయితే కీర్తనలు 95 మనంతా చదువుతాం బాగుంటుంది, కానీ మనకి సమయం లేదు. కానీ మీరు ఈ కార్యక్రమం అయ్యాక కూడా చదవచ్చు. కానీ ముఖ్యమైన వాక్య భాగం మాత్రం మనం చూద్దాం. కీర్తనలు 95 8వ వచనం నుంచి చదవండి దయచేసి. అరణ్యమందు మేరాబు యొద్ద మీరు కఠినపరచుకొనున్నట్లు, మెస్సా దినమందు మీరు కఠినపరచుకొనున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమును తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. మీరాబులో ఏం చేశారు? వీరు గొడవలు పెట్టుకున్నారు. ఏమండి? ఇంకోటి ఏంటండి? మస్సక్ అనే ఎడారిలో ఏం చేశారు? దేవుణ్ణి శోధించారు. ఏమంటే వీరు ఇశ్రాయేలు ప్రజలు దేవుని కార్యాలు చూసినప్పటికీ, ఐగుప్తులో అన్ని గొప్ప కార్యాలు చూసినప్పటికీ, ఆ ఎర్ర సముద్రం పాయలైనప్పటికీ
ఎండిన భూమిని నడిచినప్పటికీ ఆ ఐగుప్తులు మళ్ళా ఫరో వారిని సముద్రం వారిని ఏమండి నిర్మూలన చేసినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారు. దేవుని విసిగించేవారుగా అయిపోయారు. దేవుని సేవకుడు మోషేని విసిగించేవారుగా అయిపోయారు. మోయాబీలు, అమోనీయులు, శత్రువులు ఎంతోమంది చుట్టుముట్టినప్పటికీ విజయం ఇచ్చినప్పుడు వీరు దేవుణ్ణి స్తుతించి మానేసి దేవుని సేవకుల మీద వీరు నిందలు పోస్తాం, పుకార్లు చెప్తాం, అపహాసిస్తాం, ఎగతాళి చేస్తాం మనం చూడగలుగుతున్నాం. 40 సంవత్సరాలు ఏమండి 40 సంవత్సరాలు దేవునిని కోపం రేపారండి. ఎంత సహనంగా ఉన్నాడు దేవుడు, ఎంత ఓర్పుతో ఉన్నాడు. 40 సంవత్సరాలు వారు దేవునికి అవిధేయులు ఉన్నప్పటికీ దేవుడు వారిని పోషించాడు, దేవుడు వాళ్ళని కాపాడాడు, దేవుడు వాళ్ళని సంరక్షించాడు, దేవుడు వారికి అన్నీ ఇచ్చాడు. కానీ వారు దేవునికి కోపం రేపుతున్నప్పుడు పుట్టు రాలుగొట్టేశాడు. ఇంకా చెప్పాలంటే ఆయన విశ్రాంతి స్థలంలో అంటే పరలోకానికి ప్రవేశింపనివ్వలేదు. దేవుడు ఆ స్థలంలోనే మనకు విశ్రాంతి ఉంటుంది. ఎందుకంటే వారు మాటలు విశ్వాసముతో లోబడలేదు. విన్నారు, సువార్త వింటున్నారు. ఈరోజు చాలామంది వాక్యం వింటున్నారు. వాక్యం 5 నిమిషాలు వింటున్నారు, 10 నిమిషాలు వింటున్నారు, 15 నిమిషాలు వింటున్నారు, దాని తర్వాత మళ్ళీ మార్చేస్తున్నారు. వాక్యం వినటం వల్ల సరిపోదు, వాక్యం వినటం మాత్రం సరిపోదు. వాక్యాన్ని విశ్వసించాలి. నీ దుర్మార్గమైన జీవితాన్ని సరిచేసుకోవాలి, నీ బ్రతుకుని సరిచేసుకోవాలి, నీ హృదయమును కఠినపరచుకోకూడదు. చూడండి, ఇది చాలా 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 చాలామంది క్రైస్తవులు ఈరోజు ఈ స్థితిలోనే ఉన్నారు. వాతవేయబడిన స్థితిలో ఉంది వారి హృదయం, మొద్దుబారిపోయిన స్థితిలో ఉంది, స్పందన లేదు. దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నప్పటికీ, దేవుడు గద్దిస్తున్నప్పటికీ, దేవుడు అనేక సార్లు తన సేవకుల ద్వారంగా, తన వాక్యము ద్వారంగా, పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నప్పటికీ ఈరోజు అనేక మంది రక్షించబడి దేవుని ప్రేమను రుచి చూసిన వారు ఈరోజు వెనక్కి వెళ్ళిపోయారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుని మార్గంలో నడుస్తానికి వారు ఇష్టపడతలేదు. దేవునికి వారు అంకితం చేసుకోకుండా ఐకిక విచారముల కోసం, ధన సంపదం కోసం ప్రభువుని త్రోసివేసిన వారుగా ఉంటున్నారండి. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమండి, వారు ఇశ్రాయేలు ప్రజలు లోబడలేదు కాబట్టి, ఏమంటే లోబడేలోనంత విధేయత, లోబడినంత దీవెన, లోబడినంత ఆశీర్వాదము, లోబడిలో ఉన్న అంత ఏమండి చాలా మేలైనదండి. చాలామంది దేవుడిని కానుకలు ఇస్తుంటారు. ఎందుకు కానుకలు ఇస్తున్నావు నువ్వు లోబడలేకపోతే? నువ్వు దేవునికి నీ పాప జీవితం నుంచి విడిచి ప్రభువుని నీ జీవితం సొంత రక్షకులు అంగీకరించకపోతే నువ్వు ఎందుకు దేవుని దశంభాగాలు కానుకలు ఇస్తున్నావు? నీకు దేవుడు అంటే అసహ్యం కదా, దేవుని వాక్యం అంటే అసహ్యం కదా, దేవుడిని నామం అంటే నీకు ఎగతాలు కదా. అలాంటప్పుడు నువ్వు దేవుని నామము కోసం నువ్వు ఎందుకు కానుకలు పంపిస్తున్నావు? దేవుడికి కావాల్సింది నీ విరిగి నలిగిన హృదయం కదా. విరిగి నలిగిన హృదయమును అలక్ష్య పెట్టనందు కదా. ఏమంటే ఈరోజు చాలామంది దేవునికి ఇవ్వాల్సిన గౌరవం కూడా చూడండి, మనం ఎప్పుడు లోపడతామంటే ఒక వ్యక్తికి, ఆ వ్యక్తిని మనం ఎప్పుడు గౌరవిస్తాం, ఎప్పుడు ఆ వ్యక్తిని మనం ఘనంగా ఎంచుతామో అది లోపడతాం. దేవుడు గాడిదలమ్మట వెళ్తున్న సౌలుని తీసుకొచ్చి ఆ సౌలుని దేవుడు రాజు చేశాడండి. రాజు చేసినప్పుడు రాజు అయి ఉన్న సౌలు ఏం చేయాలి? దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. కానీ ఏం చేశాడు? 2 సంవత్సరాలు బాగున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు తన హృదయాన్ని మార్చాడు, దేవుని ఆత్మతో తను నింపాడు. అసలు దేవుడు తనకి మంచి రూపం ఇచ్చాడు, తన ఆత్మనిచ్చాడు, అన్నిటికంటే తన ప్రజలైన ఇశ్రాయేలుని ఏలుతానికి అధికారం ఇచ్చాడు. కానీ తను చేసిన 2 పాపాలు చేశాడు. ఒకటి, బలి అర్పించాల్సి వచ్చినప్పుడు ప్రజలు వెళ్ళిపోతున్నారని చెప్పి యాజకుడు లేకపోతే ప్రవక్త అయిన సమూయేలు కోసం ఆగలేదు. ఏమంటే దేవుడు సౌలుని రాజుని చేశాడు కానీ ప్రవక్తని చేయలేదు. ఈరోజు చాలామంది ఎవడు ప్రవక్త, ఎవడు రాజు, ఎవడు సేవకుడు, ఎవడు ఉద్యోగస్తుడు అని అర్థం కావట్లేదు. ఉద్యోగం చేసుకున్నందరూ సేవ చేయొచ్చా? ఏమంటే దేవుడిని పిలిచాడా? దేవుడు చెప్పమన్నాడా? నేను సేవ చేయమన్నాడా? ఈరోజు ఇది ఎంతో ఒక వికృతంగా కనబడుతుంది. సేవకుడు ఎవడండి? దేవుని చేతుల్లో సమర్పించుకొని సమస్తాన్ని విడిచిపెట్టుకొని ఆయన చేతుల్లో నలిగి వెర్రగొట్టబడి సిద్ధపడినవాడు. సమస్తము ఏమంటే లోక సంపదను పెట్టుకొని ఇది ఏమన్నా పార్ట్ టైం జాబ్ అండి?
సౌలు మనుషుల కోసం, మనుషుల మెప్పు కోసం ఒకప్పుడు ఏం చేశాడు? 2 సంవత్సరాల ముందు గాడిదలమ్మట వెళ్ళినవాడు. అప్పుడు లేదు సిగ్గానికి, అప్పుడు లేదు అవమానం. కానీ ఇప్పుడు మనుషులు వెళ్ళిపోతున్నారు, మనుషులు నన్ను పొగడతలేదు, మనుషులు నన్ను వదిలేస్తున్నారని చెప్పి సమూయేలు ప్రవక్త కోసం ఆగుతాం అనేసి తను ఏం చేశాడు? బలి అర్పించాడు. ఏమండి, ఎంత దేవుని అగ్ని అనేది యాజకుడు మాత్రమే చేయాలి. నేను అభిషేకించే మాత్రాన దేనికోసం నేను అభిషేకించాడో ఆ నిమిత్తమే ఉండాలి. దాని తర్వాత దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు తనకి. అమాలేకుల్ని వెళ్ళి ఏమండి నాశనం చేయి అన్నప్పుడు ఏం చేశాడు? సగమే. సమూయేలు ప్రవక్త అడిగాడు, ఏందయ్యా నువ్వు ఎందుకు ఇస్తాను అడిగి గద్దించినప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను చేసిన సారీ నన్ను క్షమించాను. కాలు మీద పడ్డాడు. కాలు మీద పట్టిన వాళ్ళు ప్రయోజనం ఉందా? నన్ను మనుషుల ముందు గణపరచు అన్నాడు. ఏమండి, తను చేసిన తప్పే, కానీ నన్ను మనుషుల ముందు గణపరచు. దాని తర్వాత అమాలేకులు మనం చూస్తున్నాం. అమాలేకులు శత్రువులు, నువ్వు వెళ్ళి నాశనం చేయి అన్నప్పుడు చెడిపోయిన వాటిని నాశనం చేశాడు, శ్రేష్టమైన వాటికి తీసుకొచ్చున్నాడు. సగం లోబడతాం, సగం విధేయుడవుతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును అడుగుతాడు సమూయేలు ప్రవక్త ఏమని? సౌలుని, ఏంటయ్యా ఏంటంటే ఎన్ని దేవుని కోసమే తీసుకొచ్చానంట. బలుల కంటే లోబడే మనస్సు స్వభావం శ్రేష్టమైనది కాదా? చూడండి, ఆ మాట చాలా బాగుంటుంది. అది ఒకసారి మనం చూద్దాము. మొదటి సమూయేలు ఒకసారి మీ బైబిల్లో తిప్పండి. మనం 13వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. కొంచెం మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఒకసారి 15వ అధ్యాయము మొదటి సమూయేలు 22వ వచనం ఒకసారి చూడండి మీ బైబిల్లో. అందుకు సమూయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొరకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏమంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటం మేలు కదా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం ఇచ్చాడు? ఏం వాళ్ళని ఆశపడ్డాడు? విశ్రాంతిని కలుగుచేయాలని ఆశించాడు. కానాను దేశం ఇవ్వాలనుకున్నాడు. కానీ నిజమైన కానాను దేశం ఏది? దేవుని రాజ్యం. ఈరోజు దేవుడు నీకు నాకు కానాను దేశం ఇవ్వాలని ఆశిస్తున్నాడు, విశ్రాంతి కలుగు చేయాలనుకుంటున్నాడు. కానీ మన హృదయంని కఠినపరుచుకుంటున్నాము. ఐకిక విచారములతో, లోక ఆశలతో, పాప స్వభావముతో దేవునికి మనం విరోధులం అయిపోతున్నాం. మనం అనుకుంటున్నాం దేవునితోనే దేవుని ఇష్టానుసారంగా ఉంటున్నాం, కానీ మనం పొద్దున్న నుంచి సాయంకాలం వరకు చేసే పనులన్నీ ఏంటి? దేవునికి విరోధమైనవి. దయచేసి 4వ వచనం చదువుదాం, కొంచెం ముందుకు వెళ్ళండి. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని 7వ దినము గూర్చి అని ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడదని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేనడని ఒక దినమున నిర్ణయించుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వీరు శుభవార్త విన్నారు. ఏంటి విన్నారు? ఇశ్రాయేలు ప్రజలు, నీ దేవుడైన యెహోవా నీ పూర్ణమైన హృదయంతో, నీ పూర్ణమైన ఆత్మతో, నీ పూర్ణమైన శక్తితో ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. కానీ వీరు దేవుడిని ప్రేమించారా? పొరుగు వారిని ప్రేమించారా? వీరు సజీవమైన దేవుని విడిచిపెట్టి వీరు ఆ రోజు ఆ అహరోను బలవంతం చేసి ఆ బంగారము ద్వారంగా వారు దూడం చేసి దాన్ని ఆరాధించినప్పుడు దేవునిని ఎంత విసిగించినట్లు మనకు కనబడుతుంది ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడు, జీవం కలిగిన దేవుడు. మీరు శుభవార్త విన్నారు,
నేనే నిజమైన దేవుడిని చూశారు, ఐగుప్తులు చేసిన కార్యాలు మీరు గమనించారు, మీరు గ్రహించుకున్నారు, అయినప్పటికీ మీ మనస్సుని నా యందును తొలగించాడని దేవుని సెలవిస్తున్నారు. ఏమండి, అది ఇశ్రాయేలీయులు అలా చేశారు. దేవుడు ఈరోజు మనకి శుభవార్త ఇచ్చాడు. చూడండి, మోషే యోర్దాను నది వరకు నడిపించాడు. యెహోషువ మనం చూసినట్లయితే యెహోషువ యోర్దాను నది నుంచి ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్ళాడు. కానీ ఇంకొక యెహోషువను చూస్తున్నాం మనం కొత్త నిబంధనలు. ఎవరిది? యేసుప్రభువే. యేసుప్రభు సమాధానకర్త. మొదటి యెహోషువ, పాత నిబంధనల యెహోషువ తన పనిని సంపూర్ణం చేయలేదు, కానీ కానాను దేశముకి తీసుకువెళ్ళలేదు, కానీ కానాను దేశం అంటే ఈ పరలోకానికి తీసుకెళ్ళలేకపోయాడు. కానీ యేసుప్రభు ద్వారంగా, యేసుప్రభు జన్మము, జీవితము, మరణము, పునరుద్ధానం ద్వారంగా మనకి తండ్రి స్థలానికి, నిత్యమైన పరలోకానికి, మన నివాసికులుగా ఉండటానికి దేవుడు యేసుప్రభు మన కోసము ఏం చేశాడంటే తన రక్తముని చిందించాడు, ప్రాయశ్చిత బలయ్యాడు. యేసు మరణము, యేసుప్రభు త్యాగము, యేసుప్రభు ఏమంటే మన అపరాధములకి, మన దోషములకి ఆయన చేసిన యాగము. ఎందుకంటే నేను దేవుని రాజ్యములో నిరంతరం ఉండాలని. ఏదో ఈ లోకములో మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే సంపదలు, ఆస్తులు అవి కావు, కానీ దేవుడు మనము ఆయనతో పాటు నిత్యమైన నరకముని తప్పించబడాలని, ఆయన రాజ్యములో మనం నివసించాలని. చూడండి, దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద బైబుల్. ఎందుకు యేసుని నమ్ముకుంటున్నావు నువ్వు? యేసుని నమ్ముకుంటే నేను ఎగ్జామ్ పాస్ అవుతాను, యేసుని నమ్ముకుంటే నాకు మంచి అమ్మాయి దొరుకుతుంది, యేసుని నమ్ముకుంటే నాకు ఉద్యోగం దొరుకుతుంది అనుకుంటే నాడుకి నీకు ఎలాగా నువ్వు నిజమైన పరిపూర్ణమైన ఆత్మీయ విశ్వాసం కలిగి ఉంటావు? చూడండి, శరీర సంబంధమైన వారు శరీర వాటి మీద మనసు ఉంచుతారు, ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. శరీర సంబంధమైన వాటివి కృషించిపోతాయి, ఆత్మ సంబంధమైన వాటివి నిరంతరముగా ఉంటాయి. నీ దేహం మట్టి అయిపోతుంది, కానీ నీ ఆత్మ నిరంతరం నివసించదు. నువ్వు ఎలా జీవిస్తున్నావు ఈ లోకములో, దాన్ని బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. దేవుడు ఇశ్రాయేలీయులకి ఆ దినమున వారు సనిగిన వారికి, విసుక్కున్న వారికి, దేవుని ఆజ్ఞలు గైకున్న వారు దేవుడు తీర్పు తీర్చేశాడు. మీరు నా రాజ్యానికి వస్తానికి అది అనుమతి లేదు, మీకున్న విశ్రాంతి లేదు. నరకములో విశ్రాంతి లేదండి, నరకములో విశ్రాంతి లేదు. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. అది భయంకరమైన స్థలం, అది చీకటి స్థలం, సాతాను కోసం నియమించబడిన స్థలం. కానీ దేవునికి తిరుగుబడిన వారు, దేవుని వాక్యానికి అవిధేయులైన వారికి ఆ స్థలములో నిత్యమైన నిరంతరమైన యుగములు, తరతరములు అక్కడ నివసించాల్సి వస్తుంది. చూడండి, దేవుడు మన కోసం నరకాన్ని చేయలేదు. కానీ నువ్వు ఎప్పుడైతే సాతాను మాట వింటావో, నువ్వు ఎప్పుడైతే సాతాను ఎలాగ తన హృదయముని దేవుని ఎదుట కఠినం చేసుకుని దేవునికి అవిధేయుడై దేవునికి తిరగబడ్డాడో, నువ్వు ఆ గుణగుణాలతో ఉన్నప్పుడు దేవుడు అదే తీర్పు నీకు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ ద్వారంగా ఆ దినం ఇశ్రాయేలు ప్రజలు, మోషే మరణించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆందోళన అయ్యారు, కంగారు పడ్డారు. ఎవరు మాకు నాయకుడిగా ఉంటారు? ఎవరు మమ్మల్ని నడిపిస్తారు? ఎవరు ఈ అనానీకులు, ఈ నిఫీలీలు, ఈ రాక్షసుల నుంచి మాకు విడుదల ఎవరిస్తారు అన్న, ఈ కానాను దేశం మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు అని ఇశ్రాయేలు ప్రజలు కంగారు పడినప్పుడు యెహోషువ పోరాడాడు. కానీ యెహోషువ పోరాడింది ఏమండి? యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు నడిపించింది ఈ లోకరీతైన కానాను దేశమే. కానీ యేసు ప్రభు మన కోసం చేసింది, యేసు ప్రభు మనల్ని తన రాజ్యాన్ని, తన పరలోకానికి నిత్యమైన విశ్రాంతిని కలిగింది. ఎందుకంటే యెహోషువ తర్వాత కొంతకాలమే అక్కడ విశ్రాంతి ఉంటుంది, కొంతకాలమే ఇశ్రాయేలు ప్రజల సమాధానం, అంత మరల గొడవలు, మరల కొట్లాట్లు, మరల పోరాటాలు, మరల ఇబ్బందులు, యుద్ధాలు. కానీ యేసు ప్రభు మనకి నిత్యమైన సమాధానము తండ్రి రాజ్యములో తను ఉన్న స్థలములో మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఆ మాటలు చెప్తున్నారు. దయచేసి కొంచెం ముందుకు వెళ్దాం, కొంచెం ముందు చదవండి, 10వ వచనం చదవండి దయచేసి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన
వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదు. చూడండి, ఈ లోకంలో దేవుడు మనకి బాధ్యతలు చెప్పాడు. ఏంటి ఆ బాధ్యత? దేవుని కోసం యథార్థంగా మనం జీవించాలి, విశ్వాసముతో మనం జీవించాలి, పవిత్రతతో మనం జీవించాలి, ప్రేమతో మనం జీవించాలి. దేవుడు మనకి కొన్ని కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. మనము ఆజ్ఞల ప్రకారము, దేవుని వాక్యం ప్రకారము మనం నడవాలి, మనం జీవించాలి. మనం అంతము చేరుకున్నప్పుడు మనము దేవుని చిత్తము చేసేవారుగా ఉండాలి, దేవునికి హృదయానుసారమైన ఉండాలి, దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి. మనం విశ్వాసముతో మన యాత్రను మనం కొనసాగించినప్పుడు గమ్యము చేరుకుంటాం. పరలోకం ఒక క్రైస్తవుడికి గమ్యము దేవుని రాజ్యం, దేవుడు నివసించే స్థలం పరలోకం. పరలోకం సుందరమైనది కారణం ఏంటంటే దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. అంతేగాని పరలోకం వల్ల దేవుడి ఘనత రాదు, దేవుడి వల్ల పరలోకానికి ఘనత వస్తుంది. దేవుడిని ఉన్న స్థలం. ఈరోజు దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? నువ్వు పరలోకంకి వెళ్ళాక ఆనందం ఉండవసరం లేదు. ఇప్పుడు ఈ నిమిషం నువ్వు నీలో విశ్రాంతి ఉందా, సమాధానం ఉందా, ఉల్లాసం ఉందా? నీ హృదయంలో క్రీస్తు ఉన్నాడా? అనేక ఐకిక విచారములతో, లోకాశలతో, లోక కార్యాలతో నీ హృదయం అంతా నింపుకుని ఉన్నావు. నువ్వు దేవునికి నిన్ను సమర్పించుకుంటున్నావా? నీ హృదయములో క్రీస్తు ఇచ్చే విశ్రాంతి నువ్వు కలిగి ఉన్న పాపం నుంచి క్షమించేవాడు. పాపం మనకి స్థిరత్వము లేనిది సృష్టిస్తుంది. ఎప్పుడైతే ఆదాము అవ్వ వారు తిన్నారో ఆ ఫలము, దేవుని సన్నిధిని దాక్కున్నారు. భయము, కలవరము, ఆందోళన. కానీ ఎప్పుడైతే మనల్ని కల్వరి శిలువలో యేసుప్రభు మనల్ని విమోచించాడు, ఆయన విమోచన ద్వారంగా పరిశుద్ధాత్మను మన మీదకి వచ్చినప్పుడు మనం సమాధానం మనం కలిగి ఉంటాం, మనం ఆనందాన్ని, సంతోషం మనం కలిగి ఉంటాం. అన్నిటికంటే దేవునిలో మనం ఉత్సాహించేవారుగా ఉంటాం. ఆ శిష్యులు వారు ప్రాణములు వారు ఇవ్వాల్సి వచ్చినప్పటికీ, వారిని హింసించినప్పటికీ, వారిని సిలువేసినప్పటికీ, లేకపోతే కొట్టినప్పటికీ, చంపినప్పటికీ వారు దేవుడిచ్చిన ఆనందాన్ని పోగొట్టుకోలేక, ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేవుడిని వదిలిపెట్టాను అనే మాటలు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దయచేసి 12వ వచనం చదవండి దయచేసి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం, ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యం, దేవుని వాక్యము అది సజీవైనది, అది జీవించేది, అది శక్తివంతమైనది. ఇట్స్ అ లివింగ్ అండ్ పవర్ఫుల్. దేవుని వాక్యం చాలాసార్లు ఈ దయ్యాలు పట్టిన వాళ్ళతో బైబిల్ చదవమంటే చదవలేరు. 2 అక్షరాలు చదివి 3వ వచనం టప్పున పడిపోతారు. సాతాను దేవుని వాక్యం చదవలేదు. ఈరోజు నువ్వు బైబిల్ చదవలేకపోతే నీకు ఖచ్చితంగా దయ్యం ఉంది. నువ్వు న్యూస్ పేపర్ చదువుతున్నావు, వాట్సాప్లో మెసేజ్లు చదువుతున్నావు, ఎన్నెన్నో చదువుతున్నావు, నీ కళ్ళు పెట్టుకుని పుస్తకాలు చదువుతున్నావు, బైబిల్ను చదువుతలేదంటే అపవాది నిన్ను ముడివేసి పెట్టాడనమాట. దయ్యాలు పట్టిన వాళ్ళు బైబిల్ చదవలేరండి. అసలు దేవుని వాక్యము సజీవమైనది. వాక్యము, నీ వాక్కు నా హృదయములో ఉండగా పాపము నాకు దూరంగా ఉందన్నాడు కీర్తనదారుడు. దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యము మన బలహీనతలు బయట పెడుతుందండి, మన అవిశ్వాసాన్ని తీసివేస్తుంది, మనలో ఉన్న మూర్ఖతనం, బండ స్థితిని బద్దలు కొడుతుంది. 2 అంచెల ఖడ్గము దేవుని వాక్యం. అంత మాత్రమే దేవుని వాక్యం మన ఎముకలకి శక్తిని తీసుకొస్తుంది, మనకు స్వస్థతను తీసుకొస్తుంది, మన జీవితం అభివృద్ధి తీసుకొస్తుంది. కీర్తనలు 1:1-3 మనం చూస్తున్నాం. దానంతా మత్తయి కీర్తన 107:20 చూస్తున్నాం, మత్తయి 8:16 చూస్తున్నాం. దేవుని వాక్యము మనల్ని స్వస్థత ఇవ్వగలిగినది, సాతాను శక్తుల నుంచి మన కృంగిదల నుంచి విడుదల ఇవ్వగలిగినది. కీర్తనలు 109 చూస్తున్నాం, యోహాన్ 15:3 చూస్తున్నాం, ఎఫెసీ 5:26 చూస్తున్నాం. దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేసేది, దేవుని వాక్యము మనల్ని పవిత్రపరిచేది, దేవుని వాక్యము మన హృదయములో ఉన్న రహస్యములు బయటపెట్టేది. కీర్తనలు 119:11 మనం చూస్తున్నాం. అలాగే దేవుని వాక్యం మనకు సలహా ఇచ్చేది,
దేవుని వాక్యము ఏమండి అది మనల్ని సరైన మార్గంలో నడిపించే గైడెన్స్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్, చాలా బాగుంది. ఏమంటే దేవుని వాక్యం పరిశుద్ధాత్మ రాసిన మాటలు మనల్ని నడిపించే సర్వసత్యములకి. కీర్తనలు 119:24 మనం చూస్తున్నాం. దేవుని వాక్యం మనకి శక్తినిచ్చేది. కృంగిన సమయంలో, వేసారి సమయంలో దేవుని వాక్యము ఏమండి మనల్ని వెలిగించేది, మనల్ని గ్రహింపు జ్ఞానం ఇచ్చేది. దేవుని వాక్యం మనల్ని ఫలింపు చేసేది. దేవుని వాక్యము అపవాది శక్తుల మీద, సాతాను శక్తుల మీద అధికారం మనకి లూకా 4:36 మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము ఏమండి నిరంతరము ఉండేది, అది గతించిపోయేది కాదు. ఏమైనా గతించిపోయేది కాదు. దేవుని వాక్యము తరతరములైన, సంవత్సరాల, శతాబ్దాలైన అది మారనిది, అది శాశ్వతమైనది. దేవుని వాక్యమును మనం చదివినప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం, మనం పవిత్రపరచబడతాం, మనం కడగబడతాం, మన విశ్వాసమును స్థిరపరచబడుతుంది. దేవుని వాక్యము మనకి నిరీక్షణ, రక్షణ నిరీక్షణ మనకు కలుగు చేసేది. దేవుని వాక్యము ఏమంటే మన మనస్సాక్షిని నూతనపరిచేది. దేవుని వాక్యము మనల్ని క్రీస్తు ముందు యథార్థముగా చేసేది. దేవుని వాక్యము ఏమంటే సర్వాంగ కైత్యంలో అపవాదిని శక్తుల్ని నరుకుతానికి కత్తి అయి ఉంటుంది దేవుని వాక్యము. దేవుని వాక్యము ఏమండి అటు చూసినట్లయితే మనల్ని ఆదరించేది, బలపరిచేది. కృంగన సమయములో దేవుని వాక్యం మన ఆత్మలకి, మన ఎముకలకి ఆహారమై ఉంటుందండి, బలమై ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యమును మనం లక్ష్య పెడుతున్నాం. దేవుని వాక్యమును మనం చదివే వారంగా లేదు, దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా లేదు, దేవుని వాక్యాన్ని మనం వినే వారంగా లేము. అందుకే మనం ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నాం, రోజు రోజుకి కృషించిపోతున్నాం, రోజు రోజుకి పాపం లోకానికి ఆకర్షించబడిపోతున్నాం, రోజు రోజుకి సాతాను శక్తుల ద్వారా మన కుటుంబంలో మనము ఏమండి ఆటంకపరచబడుతున్నాం. అంత మాత్రమే కాదు, చూడండి దాని తర్వాత చదవండి, అది 2 అంచెల ఖడ్గము దేవుని వాక్యము. దాంతో చూడండి ఒకసారి, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు ప్రాణము, ఆత్మ, మానవుడి శరీరం. మీకు ఆల్రెడీ దీని గురించి మీకు బోధించాను. మనము ఈ అంశాన్ని తెస్సలోనికీయుల నుంచి 5వ అధ్యాయం నుంచి మీకు ఈ మాటలు మీకు బోధించాను. ప్రాణము, ఆత్మ, శరీరం, ఈ 3 ముడివేయబడింది. కానీ దేవుని వాక్యము ప్రాణమును, ఆత్మని విభజించగలిగింది. అంత మాత్రమే కాదు, ఏమంటే దేవుని వాక్యం మన మూలుగులను, ఎముకలను నుంచి పెనిట్రేట్ అయ్యేది. ఏమండి ఒక సిటీ స్కాను మన ఎముకల్లో లోపల ఎలా ఉందో కూడా చెప్తుందండి. బోన్స్లో ఎలా ఉంటాయి, మన నరాలు ఎలా ఉన్నాయి, చర్మం లోపల ఎలా ఉంది, కండ లోపల. కానీ దేవుని వాక్యము మన తలంపులు, మన హృదయంలో ఉన్న ఆశలు, వాంఛలు కూడా తీర్పు తీరుస్తుందంట. దేవుని వాక్యం చీకట్లో ఉన్నవి వెలుగు, బయట రహస్యమైన కార్యాలు, మన హృదయంలో ఉన్న రహస్యమైన కార్యాలు బయటకు తీసుకొస్తాయి. చూడండి, నీ తప్పులు నువ్వు తెలుసుకోవాలనుకుంటే, నువ్వు ఎంత పెద్ద భక్తుడివో, నువ్వు ఎంత మంచివాడువో నువ్వు తెలుసుకోవాలనుకుంటే, నువ్వు ఎవరిని అడగవలసిన బైబిల్ తీసి చదువు, నీకు అర్థమైపోద్ది. బైబిల్తో నువ్వు పోల్చుకో, బైబిల్లో ఉన్న స్థితితో నువ్వు పోల్చుకో. నువ్వు ఏ బోధకుని అడగవసరం లేదు, నువ్వు ఏ ప్రసంగికునితో నువ్వు పోల్చుకోవసరం లేదు, ఏ విశ్వాసంతో నువ్వు కంపేర్ చేసుకోవసరం లేదు. దేవుని వాక్యమును నువ్వు చదువుతున్నప్పుడు నీ హృదయంలో ఉన్న లోపాలన్నీ బయటపడిపోతాయండి. 13వ వచనం చదవండి దయచేసి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చూడండి, దేవుడు నేత్రములు అన్నీ చూసేయండి. మాట రాకముందే ఆయన తెలుసు, మన ఆలోచన రాకముందే ఆయన ఎరిగినవాడు. నువ్వు చీకట్లు చేసి ఆయనకి తెలుసు. నువ్వు పైరూపం వేషభాషణతో ప్రభువా, అయ్యా, దేవా అని నువ్వు ఒక మతపూర్వకమైన ప్రార్థనలు చేసిన మాత్రాన్ని దేవుడు నేనేం మెచ్చుకోడు. దేవుడు నువ్వు చేసిన సమస్తమైన తెలుసు. అందుకే కీర్తనదారు అంటాడు, పరలోకానికి వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు, సముద్రం అగాధం వెళ్తే నువ్వు అక్కడ. నీ పరిశుద్ధాత్మ దగ్గర నుంచి ఎలా తప్పించుకోగలను? దేవుడి దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటావు? ఆయన నేత్రములు అందరినీ చూసేవి కదా, అన్నీ చూసేవి కదా. చూడండి, మనం ప్రార్థన కళ్ళు మూసుకున్నప్పుడు
ఈరోజు చాలామంది ప్రార్థన కళ్ళు కూడా మూయారండి. అడిగితే బైబిల్లో లేదు కదా అంటారు. ఏమంటే నువ్వు కళ్ళు మూసుకునేది ఎందుకు? నీ కోసం మూసుకుంటున్నావు, పక్కవాడి కోసం కాదు. కళ్ళు తెరిచి ఎలా ప్రార్థన చేయగలుగుతావు? నీ ఏకదృష్టి కోసం, కాన్సన్ట్రేషన్ కోసం. నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీకు కనబడాల్సింది పక్కవాడు పాపాలు, లేకపోతే ఎదుటివాడు తిట్టిన మాటలు, ఆ పరిస్థితులు ఈ పరిస్థితులు కాదు. కానీ నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీకు కనబడాల్సింది నీ హృదయ స్థితి. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీ హృదయంలో ఉన్న దుర్మార్గతనం బయట కనబడతలేదంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడనమాట. నీవు మొద్దువారిమైన స్థితిలో ఉన్నావు అనమాట. నువ్వు కఠినమైన స్థితిలో ఉన్నావు అనమాట. నువ్వు విడవబడిన స్థితిలో ఉన్నావు. చూడు, కళ్ళు మూసుకున్నప్పుడు మా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించేవాడు, మనల్ని హెచ్చరించేవాడు, మనల్ని గద్దించేవాడు, మన సరిదిద్దువాడు. ఈరోజు చాలామంది కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తా అంటారు, నిద్రపోతారు. ఎందుకు? కారణం ఏంటి? వాళ్ళ సాతాను, దురాత్మ. అది 100% డిమానిక్. ప్రార్థన అంటే నాకు నిద్ర వస్తుందంటే సాతానండి. మందమును సృష్టించేవాడు, కలవరను సృష్టించేవాడు, ప్రార్థనహీనంగా. ఈరోజు ప్రార్థన అంటే ప్రేమను ప్రేమించకుండా నువ్వు గంటల గంటలు ఫోన్లో కలుపుతున్నావు, గంటల గంటలు సినిమాలు చూస్తున్నావు, గంటల గంటలు మనుషులతో మాట్లాడుతున్నావు. కానీ నువ్వు గంటల గంటలు నువ్వు ప్రార్థించేవాడిగా ఉన్నావా? నువ్వు దేవునితో సంభాషించేవాడిగా ఉన్నావా? దేవునితో ఏక సమయము గడిపేవాడిగా ఉన్నావా? ఇక్కడ చూసినట్లయితే దేవుని నేత్రముల ఎదుట ఏది దాయలేవు. నువ్వు దేవుని లెక్క చెప్పాలి. ఏంటి తమాషా కాదు ఇది? నీ దేహము ద్వారా చేసినవి, నీ మాటల ద్వారా నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు ఆలోచనల ద్వారా దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవుడిచ్చిన ఈ జీవితంని, దేవుడిచ్చిన ఆయుష్ని, దేవుడిచ్చిన ఈ దేహానికి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. ఒక దినం అడుగుతాడు, దేవుడు ఏం చేశావు నా కోసం? 50 సంవత్సరాలు జీవించావు, 70 సంవత్సరాలు జీవించావు, 20 సంవత్సరాలు జీవించావు, 40 సంవత్సరాలు జీవించావు, ఏం చేశావు నా కోసం? ఏం చేశావు అని చెప్తావు? చదువుకున్నాను, ఉద్యోగం చేశాను, పిల్లల్ని కన్నాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, ఇల్లు కట్టుకొని వచ్చాను ప్రభు అంటావా? ఏం చేస్తున్నావు దేవుని కోసం? నువ్వు దేవుడిచ్చిన సమయాన్ని, ఎంత సమయం నువ్వు దేవుని కోసం వాడుతున్నావు? ఎంత సమయం నీ హృదయముని పరిశుద్ధపరచుకుంటున్నావు? ఎంత సమయము దేవుని వాక్యముని ధ్యానిస్తున్నావు? ఎంత సమయమును నీ హృదయముని దేవుని ఎదుట యథార్థంగా కాపాడుకుంటున్నావు? నేను మార్మన్స్ పొందానండి, నేను బైబిల్ చదువుకున్నానండి. ఎప్పుడు? 20 సంవత్సరాల ముందా, 10 సంవత్సరాల ముందా? ఏమన్నా భోజనం చేశానండి 20 సంవత్సరాల ముందు అంటామా? ఏమండి? ఇది అనుదినము ఎలా మనం భోజనం చేస్తామో, అనుదినము దేవుని సన్నిధిలో మనం దేవుని ఆహారము, మన్నాను మనం భుజించాలి. ఆత్మకు కావాల్సింది నీ ఆత్మకు కావాల్సిన దేవుని వాక్యం. ఎలాగ నీ శరీరాన్ని 3 పూటలు నువ్వు తింటున్నావు, అలాగే నీ ఆత్మకు నువ్వు 3 దేవుని వాక్యముని నువ్వు పఠించాలి, ధ్యానించాలి. దానియేలు 3 దేవుని స్తుతించడము అని ఉంది. ఏమంటే 3 times a day he praised God. ఈరోజు దేవుణ్ణి ఒకసారిని మనం చేస్తున్నాం, ఒకసారిని దేవుని స్తుతిస్తున్నామా? ఒక్కసారిని దేవుని మనం గణపరుస్తున్నామా? ఆ ఫోన్ పట్టుకొని 24 గంటలు వాడేం చెప్పాడు, వీడేం చెప్పాడు, ఏమండి అని రీఛార్జ్ చేసుకొని నీ సమయం అంతా నీరు దారబోసినట్టు దారబోసి మళ్ళీ నా బ్రతికేంటి ఊరేసుకొని చేస్తానంటే ఏం చేస్తాం చెప్పండి? బైబిల్ తీసి చదువుకోలేవు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోలేవు, శరీరిచ్చలకి, కామాశలకి, లోభానికి చోటిచ్చి, పాపానికి చోటిచ్చి, సాతానికి చోటిచ్చి, దేవుని వాక్యం అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని ఏమంటే ప్రేమ అంటే నీకు చులకన కదా. మళ్ళీ దేవుని దూషిస్తావు ఎందుకు? మళ్ళీ దేవుని అపాసిస్తావు ఎందుకు? దేవుడిని చూసి నువ్వు నాకేం చేసావు అని అడుగుతావు. నువ్వేం చేస్తావు? దేవుడు చెప్పు, నువ్వేం చేస్తావు? నీకు దేవుడు ఇంత జీవితం ఇచ్చాడు కదా, నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? ఏం చేస్తున్నావు? దేవునికి ఏమి ఇస్తున్నావు? ఏమండి, నువ్వు దేవుని ప్రశ్నించేంత గొప్పవాడవా చెప్పండి? మనం మట్టిమి. ఆయన దేవుడు. ఆయన దేవుణ్ణి పట్టుకుని ఈరోజు చడామడా తిడుతుంటారండి చాలామంది. ఎందుకు అలా తిడతావు? ఆయన ఇచ్చును, ఆయన తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం అన్నాడు యోబు. ఈరోజు నీ జీవితం జ్ఞాపకం చేసుకో. దేవుడు ఇచ్చిన సమస్తాన్ని నువ్వు దేవుని లెక్క చెప్పాలి. యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవుడిచ్చిన ధనము, దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన కుటుంబం, దేవుడిచ్చిన ఏమన్నా సమస్తము నువ్వు దేవునికి లెక్క చెప్పేవాడు ఉండాలి. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో పరీక్షించుకుందాం. మనకు విశ్రాంతి కావాలంటే మొదటగా దేవుని వాక్యం ద్వారా మనం పవిత్రపరచబడాలి. దేవుని వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. కత్తి లేకుండా మనం కూర చేయగలమండి? కాయగూరలు కట్ చేయాలంటే ఏం చేయాలని ముందు అంతా కడిగే ఆ పై తోలంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేయకుండా ఉన్నట్టు వండితే అది దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా?
అలాగే నీ జీవితంలో దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే, దేవుడు నిన్ను ఘనపరచాలి, దేవుడు నిన్ను తన చిత్తం నెరవేర్చాలని ఆశిస్తే నువ్వు ముందు కడగబడాలి, పవిత్రపరచాలి, నీ ప్రాచీన స్వభావం నుంచి విడుదల పొందాలి. నువ్వు పవిత్రపరచబడి నూతన వ్యక్తిగా నువ్వు మారినప్పుడే దేవుడు నిన్ను వాడుకోగలడు. ఈరోజు నువ్వు దేవుని సమర్పించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాన్ని దేవునికి ఇవ్వండి. ఇంతకాలం ఇప్పటికే అనేక సంవత్సరాలు గతించిపోయింది, సమయం గతించిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు దేవుని హృదయాన్ని కనుక దేవుడు నిత్యమైన శాశ్వతమైన విశ్రాంతిని కలుగుచాలని ఆశిస్తున్నాను. ఆయన రాజ్యములో నీకు ఒక దినమున మనం ఖచ్చితంగా ఈ లోకాన్ని మనం విడిచిపెడతాం. ఎవరైనా సరే మానవులు ప్రతి ఒక్కరు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. కానీ విడిచిపెట్టాక తన సన్నిధిలో మనం లేకపోతే మన జీవితం అయ్యో. దేవుడిచ్చిన అవకాశాలు మీరు ఉపయోగించుకోండి, సద్వినియోగించుకోండి. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాను. నేను నిబిడలమైన మేము ఒకసారి చూడే మమ్మల్ని, ఒకసారి మమ్మల్ని పరిశుద్ధపరిచినాను, ఒకసారి మమ్మల్ని పవిత్రపరిచి మమ్మల్ని కడుగునైనా, ఒకసారి మమ్మల్ని బాగు చేయనైనా. మాకు విశ్రాంతి కోసం అనేకసార్లు పాప కార్యాలు చేస్తున్నాం, పాప కార్యాలతో నింపబడి మా హృదయంని కఠినం చేసుకుని నీకు దూరం అవుతున్నాను. ఆయన మమ్మల్ని క్షమించినైనా ఈరోజు నీ సన్నిధికి మేము తిరిగి వస్తానికి సహాయించి, నాయన మా జీవితంలో నీకు లోబడేవారు ఉండడానికి సహాయించి, నీ వాక్యముని మెమరీ వేస్తూ, నీ వాక్యంని ధ్యానిస్తూ, దుష్టుడు ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుని దేవుని ధర్మశాస్త్రం దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి, నీ వాక్యంని ధ్యానించి దాని ప్రకారం మేము జీవిస్తానికి, నీ మాటల ప్రకారం మేము గైకుంటానికి సహాయం చేయమని, ఈరోజు విత్తబడిన వాక్యాన్ని దీవించు, నూరంతలు ఫలిస్తానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడి మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మరి ఎవరో ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా ఇంచుమించు అనేక మంది మీ ప్రార్థన అవసరం తెలియపరుస్తున్నారు. మరి దేవుడు మేలు చేశాక మరల దానికి దేవుడు కార్యం చేశాక మీరు దాన్ని మా ప్రైజ్ రిపోర్ట్స్ కూడా మీరు పంపించండి. అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమాలు ఇంచుమించు అంతానికి వస్తుంది, ఎండ్కి వస్తుంది. సో ఇదంతవరకు వెళ్తుందో నాకు తెలియలేదు. మీరు ఈ విషయం మీరు ప్రార్థన చేయండి. ఎవరో ప్రేయర్ కార్యక్రమం కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాను. కానీ హిబ్రూ రాసిన పత్రికతో ఇంతతో ముగించాలా లేదా వేరే అంశం తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. అంత మాత్రం కాదు, ఈ కార్యక్రమాలు కొనసాగించాలంటే ఎంతో ప్రయాస, ఎంతో పని, ఎంతో ఖర్చు ఉంది. కాబట్టి ఈ విషయము మీరు ప్రార్థించండి. ఒక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గూగుల్ పే, స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా మీరు మీ విరాళములు పంపించవచ్చు. ఈ భారమైన పరీక్షలు మీరు పంపించే ప్రతి కానుకను నమ్మకంగా వాడుతున్నాం దేవుని కోసం. మరి ఈ హైదరాబాద్ ప్రాంతంలో, మణికొండ అనే ప్రాంతంలో మరి చిన్నగా దేవుడు ఆరాధన, సండే ఆరాధనని స్టార్ట్ చేస్తాం కృప చూపించాడు. మరి ఇప్పటికే ఇంచుమించు ఒక నెల రోజుల పైన నుంచి జరుగుతుంది. మరి ఎంతోమంది వస్తున్నారు. ఒక చిన్న స్థలం తీసుకుని మనం స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే ఏ సంఘానికి వెళ్ళకపోయి ఉంటే మీరు ఆరాధనలో పాలు పొందాలని ఆశిస్తే మీరు రావచ్చు. మరి వచ్చి మీరు ఈ సండే సర్వీస్లో మీరు పాలు పొందొచ్చు. మరి ముఖ్యమైన గమనిక, మరి మీ స్క్రీన్ మీద కనబడుతున్న మీరు అడ్రస్ చూసినట్లయితే శుక్రవారం 6 గంటల నుంచి 8 గంటల ఉపవాస ప్రార్థన పెడుతున్నాం మొదటిసారిగా. అంత మాత్రం కాదు, శనివారం 10 గంటల నుంచి 5 గంటల వరకు 7 గంటల సేపు ఉపవాస ప్రార్థన జరిపించాలని ఆశిస్తున్నాం. ఇది కొద్దిమంది మాత్రమే మేము ఎదురు చూస్తున్నామండి. ఇది మీరు నిజంగా మీరు ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో నాకు ఒక జవాబు కావాలి, నాకు పాపం నుంచి విడుదల కావాలి, నా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చూడాలి అని నిజంగా మీ జీవితంలో ఒక మార్పు కోసం మీరు చూస్తున్నారంటే ఈ ఉపవాస ప్రార్థన రండి. మీ గట్టి సమస్యలు ఎలాంటివైనప్పటికీ మీరు రండి. మరి ఆ రోజు 10 గంటల నుంచి 5 గంటల వరకు నాన్ స్టాప్గా ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మనం గమనించండి, ఈ కార్యక్రమాలు మేము ఏమీ లైవ్ ఇస్తలేదు మీకు. ఎందుకంటే ఇది ముఖ్యంగా సంఘములో జరిగే కార్యక్రమము. ఇలాగ పబ్లిక్లో మనం చెప్పేటప్పుడు అన్ని మాటలు అందరికీ అవి మేల్కరంగా ఉండవు. కాబట్టి సంఘములో ఉన్న విశ్వాసాలు మనం మనసులో పెట్టుకొని ఆదివారం కానీ ఉపవాస కుడికలు కానీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఆన్లైన్లో చాలామంది అడుగుతున్నారు. దానివల్ల మేము క్షమించాలండి అని అడగాల్సి వస్తుంది. కాబట్టి దేవుని చిత్తమైతే ఒకవేళ అంత వసతి మనకు ఉంటే
మరి ఆ ఆన్లైన్ కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఇవ్వాలని ఆశావాంఛ మాకు ఉంది. మరి ఈ కార్యక్రమాల కోసం, మరి పరిచర్య కోసం, మా కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మీరు మా కోసం చాలామంది ప్రార్థిస్తున్నారు, మేము కూడా మీకోసం ప్రార్థిస్తానికి సిద్ధంగా ఉన్నాం. సో మీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు మీ ప్రార్థన అవసరతలు మీరు పంపించినట్లయితే నేనే మీకు దానికి జవాబు ఇవ్వాలని ఆశిస్తున్నాం. మరి వాతావరణం బాగాలేదు, పిల్లలు చాలామంది జ్వరాలు, దగ్గులు, అనేక బలహీనతలు, ఎంతోమంది బాధపడుతున్నారు. దయచేసి జాగ్రత్త అండి. బయట మీరు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోండి, వేడి నీళ్ళు కాసి తాగండి, బయట ఆహారం మానండి, ఇంట్లో వండుకొని కొన్ని శుభ్రమైన అలవాట్లు మీరు పాటించండి. దేవుడు త్వరలోనే ఈ స్థితిగతులన్నీ మార్చి ఒక మంచి దినమును మనం ఎదుట ఉంచేలా మనం ప్రార్థిద్దాం. మరి దేవుని చిత్తం మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.